హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ జొన్న అప్పాలు. ఈ జొన్న అప్పాలని సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా క్రిస్పీగా, యమ్మీగా, టేస్టీగా ఉంటాయి. వీటిని చిన్నపిల్లలు కూడా ఇష్టంగానే తినగలుగుతారు. ఇలా కమ్మగా, యమ్మీగా, క్రిస్పీగా ఉండే జొన్న అప్పాల తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ జొన్న అప్పాల తయారీకి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక ఫుల్ గ్లాస్ నిండా వాటర్ వేసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఒక చిన్న బౌల్ నిండా జొన్న పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను జొన్న పిండిని కొద్దిగా బరకగా ఉన్నదాన్ని తీసుకున్నాను. మరీ మెత్తగా ఉండేది కాకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా తీసుకున్నాను. దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని, ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకున్నాను. ఈ 2 వేసి చేశారంటే క్రిస్పీగా వస్తాయి. అలాగే బైండ్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది కొద్దిగా బరకగా ఉన్న జొన్న పిండి కాబట్టి ఈ 2 వేసి చేశారంటే చాలా క్రిస్పీగా వస్తాయి. దీనిలోకి ఒక హాఫ్ పావు నిండా ఆయిల్ని వేసి, టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసి, ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పిండిని ఆయిల్ మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ నల్ల నువ్వులని వేసుకున్నాను. ఇక్కడ తెల్ల నువ్వులని కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని, ఒక 10 కరివేపాకు రెబ్బల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వేసిన చిల్లీ ఫ్లేక్స్, నువ్వులు, పచ్చిమిర్చి మొత్తం పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత హీట్ చేస్తున్న వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి వేశారంటే పిండి మొత్తం లూజ్ అవుతుంది. అలా కాకుండా మంచి కన్సిస్టెన్సీలోకి రావాలి అంటే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. పిండిని వాటర్తో మొత్తం తడిపిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పిండిని కలిపి పెట్టిన తర్వాత డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసి 2 ముక్కలుగా చేసుకున్న వేరుశనగ పప్పుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేశారంటే పిండిలోకి బాగా కలిసిపోతాయి. ఇలా కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఇలా చిన్న ఉండలాగా చేసుకొని చిన్న చిన్న చెక్కలుగా వచ్చేలాగా వత్తుకోవాలి. ఈ విధంగా ఒక బటర్ పేపర్ని తీసుకొని బటర్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకొని చిన్న చిన్న పిండి ముద్దని తీసుకొని సన్నగా వచ్చేలాగా, వీలైనంత పలుచగా వచ్చేలాగా దీనిని వత్తుకోవాలి. ఇలా వీలైనంత వరకు పలుచగా వచ్చేలాగా పిండి ముద్దల్ని స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. వీటిని చేయడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు, అలాగే తొందరగానే అవుతాయి. చేయరాని వాళ్ళు చేసినా కూడా ఈజీగానే వస్తాయి. ఈ విధంగా మనకి కావలసినవన్నీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఒకేసారి చేసి పెట్టినట్లయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈజీ అవుతుంది. అలాగే ఇవి చేయడానికి ముందు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. వీటిని చేతికి కొద్ది కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ వత్తినట్లయితే ఇవి డ్రై అవ్వకుండా ఉంటాయి. ఇలా బరకగా ఉన్నప్పటికీ కూడా ఇందులోకి బియ్యం పిండి, గోధుమ పిండి వేసాం కాబట్టి ఇవి బ్రేక్ అవ్వవు, విరిగిపోకుండా ఉంటాయి. ఇలా
ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఈ జొన్న అప్పాలని రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ అయిన వాటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఒక చిన్న పిండి ముద్దని వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మొత్తం పైకి తేలుతుంది. ఈ విధంగా మంచి రంగులోకి వచ్చిన తర్వాత తీసి పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్రీగా ఉండేలాగా చూసుకుంటూ ఈ జొన్న అప్పాలని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 లేదా 3 వరకు అయితే వేసుకున్నాను. ఇలా 2-3 వేసుకొని హై ఫ్లేమ్లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకుంటూ మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ లేకుండా తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా మంచి రంగులోకి వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయినట్లయితే ఈ అప్పాల చుట్టూ నురగ అనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా మంచి రంగులోకి వచ్చిన తర్వాత ఆయిల్ లేకుండా తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేశారంటే ఎంతో యమ్మీగా క్రిస్పీగా టేస్టీగా ఉండే జొన్న అప్పాలు అనేవి రెడీ అవుతాయి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.